ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ఈ రోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు కార్గిల్ వార్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 112వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తూ పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం. కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం, చర్చ చేస్తాం. లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్ని కూడా చర్చ చేస్తాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్లో ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రస్తుతం దీనిపై అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా రేపు శాసనసభలో ఆర్థిక రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు కార్గిల్ వార్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పిస్తారు. అనంతరం షింకున్లా సొరంగం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం నిమూపాడుం దర్చా రోడ్లో దాదాపు 15,800 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం అవుతుంది. ఇది సాయుధ దళాల సామగ్రి సమర్థవంతమైన కదలికలను నిర్ధారించడమే కాకుండా లదాఖ్లో ఆర్థిక, సామాజిక అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఈ రోజు లోక్సభలో మాట్లాడిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి పలు నగరాలకు విమాన సర్వీసులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ 2025 జూన్ నాటికి విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తి చేస్తామని, గన్నవరం నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెంచే విషయంలో ఆయా సంస్థలే నిర్ణయం తీసుకుంటాయని వివరిస్తూ work which was started in June 2020, sir, and the overall estimated cost of the project was 611 crores. For the last few years, there have been other external factors also in the state. I've taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir, for this project. We interfere with the connectivity of the airlines. It is entirely a demand-driven process, market-driven process, and the airlines decide which connectivity. We offer the infrastructure. We are just forwarding the request to the airlines and asking them to favorably consider according to the demand of that airport. రాష్టంలోని ప్రతి జిల్లాలోనూ త్వరలో ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదన్నారు.
ఈ వ్యర్థాల తొలగింపు రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 111వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు స్వర సందేశాలను 18001178000 నెంబరుకు రేపు సాయంకాలం వరకు పంపించవచ్చు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉభయ సభల్లో కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చ తిరిగి ప్రారంభమైంది. అంతకుముందు పాత్రికేయులతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై నిర్మాణాత్మక చర్చ జరగాలని, వికసిత్ భారత్పై దృష్టి పెట్టాలని, బడ్జెట్ సమావేశాల్లోనే బడ్జెట్పై చర్చ జరగాలని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభలో 2024-25 కేంద్ర బడ్జెట్పై ఈ రోజు చర్చలో పాల్గొన్న కాంగ్రెస్కు చెందిన రణదీప్ సింగ్ నూర్జేవాలా రైతులు, పేదలు, నిరుద్యోగ సమస్యలపై లేవనెత్తారు. రైతుల రుణమాఫీకి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. నీట్ యూజీ 2024 పరీక్ష వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంతో సవరించిన ఫలితాలను ఎన్టీఏ ఈ రోజు విడుదల చేసింది. భౌతిక శాస్త్ర విభాగంలోని ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని ఆదేశించింది. ఇందులో 4.2 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. దీంతో మొదటి ర్యాంకు సాధించిన వారి సంఖ్య కూడా 61 నుంచి 17కు తగ్గింది. సవరించిన ఫలితాలను విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in లో చూసుకోవచ్చు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయానికి 13.40 అడుగుల నీటిమట్టం ఉండగా 12,30,242 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భారతదేశ రాష్టపతిగా ద్రౌపది ముర్ము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి వార్తా విభాగం ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ రోజు రాత్రి 7:25 ఆకాశవాణి గోల్డ్తో పాటు అదనపు ఫ్రీక్వెన్సీలను ట్యూన్ చేసి ఈ ప్రత్యేక ప్రసారాన్ని వినవచ్చు. వ్యాపార నైపుణ్యాలు పెంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కోరారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా పరిశ్రమల సంస్థ, నాబార్డు తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఇతర రంగాలను విభజించి వాటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. అర్హత, వనరుల ఉన్న అభ్యర్థులకు రుణాల మంజూరులో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతిపాదించిన 489 కోట్ల రూపాయలతో చేపట్టిన 670 పనుల్లో ఇప్పటి వరకు 355 పూర్తయ్యాయని, మరో 84 పనులు పురోగతి దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో డ్రైన్ల నిర్మాణానికి 19.29 కోట్లతో చేపట్టిన 243 పనుల్లో 25 పనులు పూర్తికాగా 46 పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం ఈ రోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు కార్గిల్ వార్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.